జంజీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది. జంజీ దేశం మొత్తం రీసౌండ్లో వినిపిస్తుంది ఇప్పుడు జంతర్ మంతర్ మూవ్మెంట్ తర్వాత. జంజీకి సంబంధించిన డిస్కషన్ ఎక్కడ చూసినా జరుగుతుంది మనకి. ప్రస్తుతం చాలా వరకు జెన్జీ మూవ్మెంట్ తెలంగాణకు కూడా వ్యాప్తి చెందింది. పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇప్పుడు జంజీ మీదే దృష్టి పెట్టాయి. సో జంతర్ మంతర్ మూవ్మెంట్ తర్వాత యూత్ మీద ఫోకస్ పెట్టిన పార్టీలన్నీ కూడా వాళ్ళని రీచ్ అయ్యేందుకు, వాళ్ళతో కనెక్ట్ అయ్యేందుకు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశాయి. మొత్తం చూసింది. పాలిటిక్స్ లో యూత్ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా జెన్జీ దేశ రాజకీయాలను ఊపేస్తోంది. జంతర్ మంతర్ పోరాటం దగ్గర నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా ఎంత గట్టిగా నిలబడ్డారో ఇండియా మొత్తం చూసింది. ఈ దెబ్బతో జెన్జీ స్టామినా ఏంటో పొలిటికల్ పార్టీలకు బాగా అర్థమైంది. అందుకే వాళ్లతో కనెక్ట్ అవడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టాయి. ఈ జమానాలో రాజకీయం అంటే వీధుల్లోనే కాదు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ల పైన, సోషల్ ప్లాట్ఫామ్ల పైన కూడా నడుస్తోంది. నెక్స్ట్ ఎలక్షన్ కి జెన్జీనే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనే ఫ్యాక్ట్ తెలిసొచ్చింది. రేపటి రాజకీయాన్ని నిర్ణయించేది వాళ్లేనని డిసైడ్ అయిపోయారు అంతా. అందుకే పీఎం మోడీ కూడా ఇన్స్టాలో యాక్టివ్ అయ్యారు. కేబినెట్ మంత్రులను కూడా గైడ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మీట్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా యూత్ మీద ఫోకస్ పెట్టాయి. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇది ఎవరికీ తప్పదు. ఎందుకంటే రేపటి రాజకీయాన్ని డిసైడ్ చేసేది వాళ్లే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా టెక్నాలజీ మారుతున్నప్పుడు మనం అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతాం. మనని ఎవరు కూడా పట్టించుకోరు. కాబట్టి కాలానికి అనుగుణంగా మారాలి. ఇప్పుడు 75 ఏళ్ళు మన ప్రధానమంత్రి గారికి ఎంత యాక్టివ్గా ఇన్స్టాలో ఉంటారు, ట్విట్టర్లో ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా అదే క్రమంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు మన భారతదేశం చాలా పెద్ద దేశము. 75-80 కోట్ల మంది చేతులలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్క రీల్ చేసి వదిలితే ఎంతోమంది చూస్తారంటే సులభంగా ఈ అట్రాక్ట్ చేసుకోవచ్చు ప్రజలందరినీ. ఇంకోటి, మన దేశంలో 22% ఓటర్స్ అంతా కూడా యూత్. ఈ యూత్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే యూత్కి పొద్దున్న లేస్తే ఫోనే ఉంటుంది కదా. ఫోన్లు ఇంకోటి ఇన్స్టాలో చాలా యాక్టివ్ ఉంటారు. ట్విట్టర్ కంటే కూడా యూత్ ఇన్స్టాలో యాక్టివ్ ఉంటారు. అందుకే అందరూ ఈ ఇన్స్టా బాట పడుతున్నారు ఇప్పుడు ప్రధానమంత్రితో సహా. మొన్న 10 రోజుల కింద మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీనాక్షి నటరాజన్ గారితో డీసీసీల సమావేశం అయినప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ గారు ఒక మాట చెప్పారు, మీకు ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారా, మీరు జనాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు చెప్తున్నారా, యాక్టివ్గా ఉండాలి మీరు అని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటున్నారు. అన్ని పార్టీలు కూడా, ఎందుకంటే ఇది సులభంగా పరిష్కారం. ఒక్క నిమిషంలో మనకు చేరాల్సింది మనకు టార్గెట్ ఆడియన్స్కి చేరాలంటే 2 నిమిషాలు మనం రీల్ చేస్తే చాలు, అట్రాక్టివ్గా మాట్లాడితే చాలు. యువతను అట్రాక్ట్ చేసే క్రమంలో ఈ ఇన్స్టా, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాని చాలా యూజ్ చేసుకుంటున్నాయి. ఎవరన్నా ఇప్పుడు 60-70 ఏళ్ళ ఏజ్ ఉన్న నాయకులు కూడా మాకు ఇది వాడొస్తలేదు అంటే సపరేట్గా క్లాసులు కూడా పెడుతున్నాయంట పొలిటికల్ పార్టీ ఆఫీసులలో. ఎట్లా వాడాలి, ఇన్స్టాలో రీల్ ఎట్లా అప్లోడ్ చేయాలి. నిజమే, మరి అప్డేట్ కాకుండా అవుట్డేట్ అయిపోతారు. నేర్చుకోవాలి, తప్పదు. పెట్టరాకుండా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు దేశ జనాభాలో దాదాపు 26%, ఏకంగా 145 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 26% జంజీ ఉన్నారు. జంజీ అంటే మీకు 18 to 19 దాదాపు 18 to 29 వరకు 29 ఏజ్ వరకు ఉన్న వాళ్ళంతా కూడా ప్రపంచంలో అత్యధిక జంజీ ఉన్న దేశం భారతదేశం. అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా జంజీ సంఖ్య ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో జంజీ ఎక్కువ ఉంది. అందువల్ల పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఈ జంజీ ఓటర్ల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేసాయంటే, రేపు వీళ్ళందరినీ పోలింగ్ బూత్కు తీసుకురావటమే లక్ష్యంగా వాళ్ళందరూ ఈ దిశగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో జంజీ ఎక్కువ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో పోలింగ్ శాతం 49-46 కూడా నమోదు కాదు. ఓన్లీ సీనియర్లు, సినిమా యాక్టర్ వీళ్ళు వచ్చి ఓటేస్తారు తప్ప అసలైన జంజీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ ఎవరు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయటానికి కూడా ఇది ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళకి ఈ ఓటు అనేది వేయటం అనేది మన బాధ్యత కాదు అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరి మీద దృష్టి పెట్టి వాళ్ళందరినీ పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఆయా పార్టీల గెలుపోవటములను ఈ ఓటర్ పర్సంటేజ్, పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ డిసైడ్ చేస్తుంది. అందువల్ల యూత్ మీద దృష్టి పెట్టింది. కేవలం యూత్ ఓటర్ల మీదే కాకుండా యూత్ పొలిటీషియన్స్ మీద కూడా దృష్టి పెట్టింది. అందుకని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, మొన్న ఎన్జీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకి పోటీ చేసే వయసును తగ్గించాలన్న డిమాండ్ను కూడా తీసుకొచ్చారు. సో మిగిలిన పార్టీలు కూడా వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇవ్వడానికి కూడా ఆశిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కనుక పోటీ చేస్తే జంజీ యూత్ అంతా వాళ్ళకు ఓటేసే అవకాశం ఉండి కొత్త ఆలోచించాను. ఇప్పుడున్న పొలిటీషియన్లో చాలామంది ముసలాళ్ళు అయిపోయి, చేదస్తం పెరిగిపోయి, వాళ్ళకి ట్విట్టర్ అంటే ఏంటో తెలియదు, ఫేస్బుక్ అంటే ఏంటో తెలియదు, ఇన్స్టా అంటే ఏంటో తెలియదు. వాటి పేర్లు కూడా ఇప్పుడు వినరు, వాటిని ఆపరేట్ చేయడం కూడా. ఈ రోజుకి వాట్సాప్ వాడటం రాని పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలు ఉన్నారని ఆశ్చర్యపోతాం మనం.
సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పెరిగిపోతున్న దశలో, కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్గా పెరిగిపోతున్న దశలో ఇంకా అలాంటి వాళ్ళ చేతిలోనే పరిపాలించే ఇది పెడితే దెబ్బతింటామని ఊహించే పొలిటికల్ పార్టీలన్నీ కూడా యూత్ వైపు, కొత్త ఆలోచనల వైపు వెళ్తున్నారు. ఎస్, నిజంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పీఎం దగ్గర నుంచి సీఎం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఎక్కడో లేదు, మన అరచేతిలోనే ఉంది. ఒక్క ఫోన్, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నదంటే ఎక్కడ ఏం జరిగినా, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తెలుస్తుంది. దాన్ని యూజ్ చేసుకోండి. ఒక మెసేజ్ పెట్టినా, లేదంటే ఒకటి ఏదైనా పంపించినా, ఒక వీడియో రిలీజ్ చేసినా అది యూత్కి కావచ్చు. ఒక యూతే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లో చూస్తున్నారు. ఇన్స్టా రీల్స్ ప్రతి ఒక్కరు స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇది జంజీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రజల్ని, ఓటర్లని తమ వైపు, తమ పార్టీల వైపు తిప్పుకోవడానికి ఇది ఒక మెయిన్ పాయింట్ కింద మారుతుంది అనేది. ఇప్పుడు ప్రధాని ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయాలంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ పెట్టారు. జగన్ గతంలోనే పెట్టారు, మొన్న కూడా పెట్టారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి ఏ విధంగా వెళ్ళాలనేది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక మాట చెప్పారు. మీరు ఒక్కొక్క ఆర్మీ కింద ఉండాలి, ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్. మనం సోషల్ మీడియాని ఆ విధంగా యూజ్ చేసుకోవాలి అని. సో ఎలక్షన్స్లో మెయిన్గా అస్త్రంగా మారుతుంది సోషల్ మీడియా. ఎందుకంటే ఇది వరకు టీవీల ముందు కూర్చొని చూసేటువంటి ప్రజానికి ఇప్పుడు ఫోన్ల ద్వారానే ఏ వార్త వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా, ఏ పార్టీకి సంబంధించి అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏదైనా తెలుసుకోవడానికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో అనేక ఆప్షన్స్ వచ్చేసాయి. కాబట్టి దాన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు వార్న్ చేయడం కానీ, లేదంటే నేర్చుకోమని చెప్పడం కానీ, మీరు దీని మీద డిపెండ్ అవ్వాలని కానీ, ఇన్ఫ్లుయెన్సెస్ని యూజ్ చేసుకోవడంలో కానీ ముందున్నాయని చెప్పొచ్చు. ఎస్, ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అది పర్టికులర్ 2029 ఎన్నికల్లో గెలవాలంటే జంజీ సపోర్ట్ పొలిటికల్ పార్టీలకు తప్పనిసరి అనిపిస్తుంది. తప్పనిసరే